హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం చూసే టెంపుల్ వచ్చేసి కుకట్పల్లిలో వివేకానంద కాలనీలో అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతి కార్తీక పౌర్ణమి రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారనమాట. సో మేము కుదిరినప్పుడల్లా ఈ వ్రతానికి తప్పకుండా మేము పాల్గొంటాము. సో మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ పూజకి మేము కూర్చున్నామండి. ఈ పూజకి ఒక 100 మంది దంపతుల దాకా కూర్చుంటారండి. సామూహిక వ్రతం అంటాం కదా. సో సత్యనారాయణ స్వామి వ్రతానికి మనము కావాల్సినవన్నీ వాళ్ళు ముందే మనం టెంపుల్కి వెళ్ళి వాళ్ళని కనుక్కుంటే కావాల్సిన లిస్ట్ అంతా ఇచ్చారు. సో మనము టవల్ కావాల్సినవి పదార్థాలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడంతా మనం సెట్ చేసి పెట్టుకోవాలి. పంతులు గారులు అన్నీ చెప్తూ ఉంటారు. అందరూ అన్నీ కంప్లీట్గా సెట్ అయ్యి దంపతులందరూ కూర్చున్న తర్వాత పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారనమాట. మనకి ఇంట్లో ఉంటే వాళ్ళు వీళ్ళు హడావుడి అనుకొని పిల్లలతో చేసుకోలేని వాళ్ళు ఇట్లా గుడికి వస్తే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనకి ఎలాంటి బర్డెన్స్ బాధ్యతలు అనేవి ఉండవు. ప్రశాంతంగా స్వామి చెప్పే మంత్రాలతో మనం ఈ పూజ చేసుకోవడం జరుగుతుంది. అలా ముందుగా మనకి గోత్రనామాలు చదువుతున్నారు స్వామివారు. గోత్రనామాలు చదువుతూ పసుపు గణపతిని తయారు చేసుకున్నాక ఫస్ట్ గణపతికి పూజ చేశారు, దీపారాధన. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నవరం నుంచి తీసుకొచ్చిన ప్రతిమ అందరికీ ఇచ్చారండి. ఫోటో కలశం అనేది కంపల్సరీగా పెట్టుకోమన్నారు. కొంతమంది పటం తెచ్చుకొని వాళ్ళు ఆ ప్రతిమతోనే పూజ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇదండి మేము పూజ ఈ రకంగా ప్రశాంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక పౌర్ణమి రోజు ప్రశాంతంగా కుటుంబ సమేతంగా వెళ్ళి జరుపుకున్నాము. సో పౌర్ణమి కదండి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా మేము ఫాస్టింగ్ ఉండి సాయంత్రము శివాలయంకి వెళ్ళి దీపారాధన చేసుకోవాలని ముందుగా ముంగిట్లో ముగ్గులు మొదలుపెట్టాను. సత్యనారాయణ స్వామి పూజ అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట ముగ్గులు అది వేసుకొని సాయంత్రం దీపారాధన చేసుకున్నాం అన్నమాట.
प्रणमामि सदा शिवलिंग शंभो गिरिरासुरवंदितलिंग प्रणमामि